వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశతో ముందు 2014 సంవత్సరము 12వ మాసము ఈ 13వ దినంలో జరుగుతున్న ఈ మహానగరంలోని తెలంగాణ విద్యావంతుల వేదిక 4వ మహాసభలో మాకు కూడా క్రిస్టియన్ జేసీకి అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి క్రిస్టియన్ జేసీ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ స్థానం కలగడానికి మేము కూడా క్రిస్టియన్స్గా ఈ జేసీ ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అవడానికి, క్రిస్టియన్స్గా బహిరంగంగా మేము బయటికి రావడానికి కారణమే ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక. ఈ ఉద్యమం కానీ లేకపోతే ఈ తెలంగాణ విధానంలో కానీ మాకు తెలియదు, ఎందుకంటే మా ప్రొఫెషనల్ కోర్స్ వేరు. కానీ ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పుట్టిందని మేము నమ్మి, ఇందులో మంచి మేధావులు ఉన్నారు, మంచి పాండిత్యం వర్ణించే నాయకులు ఉన్నారని గమనించినప్పుడు మరి గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు సారు, అదే రీతిగా మరి గౌరవనీయులు మల్లెపల్లి లక్ష్మయ్య సార్ గారు వారు చేస్తున్న కృషి మమ్మల్ని కదిలింపబడ చేసి సకల జన సమ్మె మొదలుకొని చివరి సకల జనబేరి వరకు ఈ తెలంగాణ క్రిస్టియన్ జేసీ ప్రతి ఉద్యమంలో పాల్గొనడానికి వారు ఇచ్చిన ప్రోత్సాహమే మమ్మల్ని కదిలింపబడ చేసింది. కానీ ఒక మాట నిజం, కానీ అలనాడు సినిమా పరిచర్య గురించి ఎన్టీ రామారావు ద్వారా లేకపోతే ఆ దాసరి నారాయణరావు అనే ఒక డైరెక్టర్ ద్వారా అసలు సినిమా అంటే ఏంది, సినిమా ఏ విధంగా నిర్మిస్తారని తెలుసుకున్న జనం. ఆ రీతిగానే రాజకీయం గురించి 1983వ సంవత్సరంలో మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి తెలుగుదేశం వచ్చినప్పుడు అందరికీ తెలిసిపోయింది అసలు రాజకీయం అంటే ఇట్లా, సర్పంచ్ అంటే ఇట్లా, ఎంపీటీసీ జడ్పీటీసీ పరిషత్ ఇవన్నీ తెలిసిపోయింది. కానీ ఈ సకల జన సమ్మె విద్యావంతుల వేదిక మరి బ్యాక్గ్రౌండ్గా ఒక డైరెక్షన్ ద్వారా ముందుకు వెళుతున్నప్పుడు ఈ సకల జనుల సమ్మెలో ప్రతి ఒక్కరి గుండె తచ్చింది తెలంగాణ నా తెలంగాణ. ఆ 42 దినాల సకల జనుల సమ్మె వల్లనే ప్రతి ఒక్క హృదయము బయటకు వచ్చింది. వారి యొక్క ఉద్యమము, వీరి యొక్క స్ఫూర్తి ఈ దినము ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం. దాని భాగంగానే ఒక మనవి, మరి మా క్రిస్టియన్ జేసీని కూడా బలోపేతం చేసిన ఈ తెలంగాణ విద్యావంతుల వేదికలు గౌరవనీయులు పెద్దలు మరి ప్రొఫెసర్ కోదండరాము సార్ గారికి, ప్రత్యేకంగా మరి మల్లెపల్లి లక్ష్మయ్య గారికి, మరి ఆయా కార్యవర్గానికి, ఎందుకంటే ఈ రీతిగా మేము మాట్లాడే అవకాశం కల్పించిందంటే ఈ తెలంగాణ చరిత్ర మేము తెలుసుకున్నామంటే, ఈ తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నామంటే కేవలము ఈ తెలంగాణ విద్యావంతుల వేదికనే. వారి యొక్క ప్రోత్సాహం అందరినీ మేము కూడా ఇచ్చినాం. మేము సైతము మా తెలంగాణ మాకు కావాలి, మేము కూడా తెలంగాణలో ఇన్వాల్వ్మెంట్ అవుతామనే ఒక ప్రోత్సాహం కలిగించిన విధానం బట్టి నేను మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రానున్న దినంలో తెలంగాణ సామాజిక మరి న్యాయం కోసము వారు చేస్తున్న అడుగులలో మేము కూడా మా పాత్ర కూడా వినియోగించి వారితో కలిసి నడవడానికి వారు ఇచ్చిన పిలుపులో మేము కూడా భాగస్వాములు అవుతూ మరి మా యొక్క సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.